హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఎస్ఎస్సి జీడీలో రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ నుంచి సో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటంటే సమ్ టేప్స్ ఆర్ గ్లూ అన్నాడు, సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ అన్నాడు. సో సమ్ టేప్స్ ఆర్ గ్లూ అంటే కొన్ని టేప్స్ గ్లూ అవుతాయంట. అంటే ఇదిగో ఇక్కడ టేప్స్ ఇవి. సో ఈ టేప్స్లో కొన్ని గ్లూ అంటే ఇదిగోమ్మా ఇవి గ్లూ. సో టేప్స్లో కొన్ని గ్లూ, సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ అంట. సో కొన్ని గ్లూ పెయింట్స్ అంట. ఇదిగో ఇది పెయింట్స్. ఇంకేమన్నాడు, ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్. సో పెయింట్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఎందులో ఉంటాయి, కంప్యూటర్స్లో ఉంటాయి. ఇవి మనకి స్టేట్మెంట్కి తగ్గ వెన్ డయాగ్రామ్. ఇది వెన్ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్. టేప్స్ ఇక్కడున్నాయి, పెయింట్స్ ఇక్కడున్నాయి, రెండిటి మధ్య ఎలాంటి రిలేషను లేదు. సో కన్క్లూజన్ 1 ఫాలో కాదు. ఆల్ గ్లూస్ ఆర్ పెయింట్స్. సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్ అన్నాడు అంటే కొన్ని గ్లూస్ మాత్రమే. ఆల్ గ్లూస్ పెయింట్ ఎలా అవుతాయి, కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా తప్పం. సమ్ గ్లూస్ ఆర్ కంప్యూటర్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్ కాబట్టి సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ కాబట్టి సమ్ గ్లూ మే బీ కంప్యూటర్స్. సో కాబట్టి స్టేట్మెంట్ 3 ఒక్కటే ఫాలో అవుతుంది. సో ఆప్షన్స్ చూడండి. ఓన్లీ కన్క్లూజన్ 2 అవ్వదు, కన్క్లూజన్ 1 అవ్వదు, ఏ కన్క్లూజన్ ఫాలో అవ్వదు అనేది కూడా తప్పు. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.